ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనపకాయతో సొరపిండి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినది ఒక ఆనపకాయ తెచ్చాము, అందులో సగం కోసి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాము. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసాము, వరిపిండి, జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు ఇందులో వేసుకున్నాం. సరిపడా ఉప్పు సుత ఇందులో వేసినాం. పప్పును నానబెట్టుకున్నాం. కల్జామాకు, కొత్తిమీర, ఇందులో పల్లీలు సుత వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకొని వద్దాం. ఆనపకాయను గ్రైండర్ పట్టుకొని వచ్చినాం. శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కల్జామాకు, పల్లీలు, వరిపిండి, దీన్ని మొత్తం కలపాలి. దీనిని మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి. సరిపడని ఆనపకాయ జ్యూస్ వేసుకోవాలి. కొత్తాలి. గిన్నెకు నూనె పోసుకోవాలి. అడుక్కు ముందుగానే పిండిని ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసి అరిసేసి ఒత్తుకోవాలి. ఇట్లా వేలుపు చేయాలి. దాన్ని గుండ్రగా చేసిన తర్వాత గిన్నెలు వేసి ఇలా ఒత్తుకోవాలి. మొత్తం ఇలా ఒత్తుతూ ఉండాలి. గిన్నె వేలుపు ఒత్తుకోవాలి. మధ్య మధ్య రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాల్లో కొంచెం నూనె వేయాలి. ఒత్తుడు అయిపోయింది, ఇక రంధ్రాలు చేయాలి. మధ్య మధ్యన అట్లా రంధ్రాలు చేసుకోవాలి. ఆ రంధ్రాలలో నూనె వేయాలి. ఇట్లా నూనె వేసుకోవాలి రంధ్రాలలో. స్టవ్ అంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని పైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది గాలింది, దీన్ని ఉల్టా పల్ట వేసుకోవాలి. ఉల్టా పల్ట వేసుకున్నాం. దీన్ని మళ్ళీ 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచాలి. ఉల్టా పల్ట వేసినాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. సరప్పిండి రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది సోరకాయ సరప్పిండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా సోరకాయనే జ్యూస్ పట్టి కలుపుకొని సరప్పిండి తయారు చేసాము.